శ్రీమాత్రే నమః. శాకాంబరి దేవిగా కడియపలంక గ్రామదేవతలు. ఆషాఢమాసంలో మొదటి శుక్రవారం ఓనమలమ్మవారు, దశమి మంగళవారం పల్లాలమ్మవారు, 4వ శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారు, అలాగే ముసలమ్మవారు శాకాంబరి దేవిగా దర్శనమిచ్చారు. అసలు ఈ శాకాంబరి దేవి ఎవరు? అమ్మవారిని శాకాంబరిగా ఎందుకు అలంకరిస్తారు? ఇది ఆషాఢమాసంలోనే ఎందుకు చేస్తారు? తెలుసుకుందాం రండి. ఒకానొక సమయంలో దుర్గమాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. బ్రహ్మ గురించి కఠినమైన తపస్సు చేసి భూలోకంలో జనులెవరికి వేదాలు మంత్రాలు అభ్యసించే శక్తి ఉండకూడదని, నాకు మాత్రమే ఉండాలనే వరం పొందుతాడు. దీనితో వేదాలు మంత్రాలు చదవడం రాక యజ్ఞయాగాదులు నిలిచిపోయాను. దానితో వానలు కురవక పంటలు పండక తీవ్ర కరువు ఏర్పడింది. ఇది చూసి చలించిపోయిన పార్వతీదేవి తన 2 చేతులని 100 చేతులుగా చేసుకుని కొన్ని కోట్ల పండ్లు కూరగాయలు ధరించి శాకాంబరిదేవిగా భూలోకానికి దిగి వచ్చాను. ఇది ఆషాఢమాసమందే జరిగినందున ఆనాటి నుండి ఆషాఢమాసమందు శాకాంబరిగా అలంకరించి పూజిస్తారు.